ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ 50 ఇయర్లీ గ్రోత్ 14% ఉంది, మిడ్ క్యాప్ 20% ఉంది, స్మాల్ క్యాప్ 18% ఉంది. ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల నా గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ 1,62 lakhs అనేది ఇట్ కెన్ బికమ్ ఆల్మోస్ట్ 2.5 to 3 crores ఇఫ్ ఐ ఇన్వెస్ట్ స్మార్ట్లీ. ఇప్పుడు దీని గ్రాఫ్లో చూసుకుంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఫస్ట్ 10 yearsలో మనకి గ్రోత్ అనేది ఏం లేనట్టు కనిపిస్తుంది, బట్ దెర్ ఈజ్ గ్రోత్. మనం ఎప్పుడైతే ఈ లాస్ట్లో ఈ గ్రోత్తో కంపేర్ చేసుకుంటే ఆ గ్రోత్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. 50 yearsకి అరౌండ్ 50 lakhs అవుతుంది. ఆ తర్వాత ఇది లుక్స్ లైక్ ఇట్ టుక్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనం కంటిన్యూస్ డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్తో దిస్ ఈస్ వాట్ వీ కెన్ డూ. సో 9 to 5 జాబ్ చేస్తూ కంటిన్యూస్గా డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మనం కోటీశ్వరులుగా రిటైర్ అవటం పెద్ద కష్టమేమీ కాదు. మనం కేవలం పని చేయడం కోసం కాకుండా మన కోసం, మన వాళ్ళతో హ్యాపీగా ఉండటం కోసం బతుకుదాం. ఆ భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఆనందంగా బతకడం కోసమే కదా ఇచ్చాడు. అలానే బతుకుదాం.